తండ్రి. విశ్వా, నీకు త్వరలో శాప విమోచనం జరగబోతుంది. తద్వారా సృష్టిలో సర్వశక్తులు నువ్వు పొందుతావు. విశ్వా, నీ కోరిక తీరబోతుందిరా. అరుంధతి నక్షత్రంలో పుట్టిన చిన్న పాప, 18 ఏళ్ల కన్య ఇద్దరు చిక్కార్రా. 8 సంవత్సరాల పాపను చంపటం, 18 సంవత్సరాలున్న కన్యను అర్ధరాత్రి సంభోగం చెయ్యటం. ఏమిటి ఆ సందేహం? అర్ధరాత్రి సంభోగం అంటున్నారు, అదెలా సాధ్యం తండ్రి? అప్పుడు నేను పాము రూపంలో ఉంటాను కదా. సాధ్యమే. పాపను కాటేసిన తరువాత శాశ్వతంగా మానవ రూపం వస్తుంది. అరుంధతి, అరుంధతి, ఏంటి ముచ్చట? ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. అర్జెంట్ గా బెంగళూరు వెళ్ళాలంట. పోవాలా? ఇప్పుడే పోవాలా? అంటే కొంచెం అర్జెంట్ వర్క్, 2 days లో వచ్చేస్తాను. మరి మీ దోస్తులు వస్తారనో? పర్లే రాని. నా సడన్ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళని వద్దని చెప్పలేం కదా. బ్రహ్మి ఉన్నాడు కదా, వాడు మేనేజ్ చేసుకుంటాడులే. సరేనా? సేరంత తొందరగా వచ్చాయి. అలాగే, పని అయిన వెంటనే బయలుదేరుతాను. అయినా ఇక్కడ పాప సిద్ధప్ప ఉన్నారు కదా ఇంట్లో పనులు చూసుకోవడానికి. బ్రహ్మి ఏమో బయట పనులు చూసుకుంటాడు. ఓకేనా? మరి నా బ్యాగ్ సత్తే బయలుదేరుతాను. గట్లనే జగ్గు. అబ్బా, ఎప్పుడిదే పనా? మరి నాకు ఇచ్చేస్తే నేను హ్యాపీగా వెళ్తాను. బాయ్. జల్దీగా వచ్చాయి. అలాగే, బాయ్. బాయ్. కఠోరా, నేనుండగా నీ ఆటలు సాగవు. కఠోరా, నేనుండగా నీ ఆటలు సాగవు. ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి? మేమంతా జగదీష్ ఫ్రెండ్స్. ఓ, అయ్యగారు స్నేహితులా? వారు ఇక్కడ లేరు, ఊరెళ్ళారు. అవునా? మమ్మల్ని రమ్మన్నాడే. సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా వచ్చాం. రండి రండి, లోపలికి రండి. జగ్గు చెప్పిండు. నిజమేరా? గుర్తుపట్టలేదు. నందిని ఆత్మని బంధించాం కదా, ఏమి తెలియనట్టు నటించండి. జగదీష్ ఆఫీస్ పని నుండి బెంగళూరు పోయిండు, రేపు వస్తాడు. మీరు రండి. బాగుంది. నేను సంభోగించాల్సింది ఈ అమ్మాయినేనా? సిద్ధప్ప, లగేజ్ అవుట్ హౌస్ లో పెట్టు, కాఫీ దాగొస్తారు. అలాగేనమ్మా. మీకు కావాల్సినవి అన్ని బ్రహ్మి చూస్తాడు. అచ్చా, అలాగా. మిమ్మల్ని బాగా చూసుకోమని జగదీష్ చెప్పిండు. ఓకే, థ్యాంక్ యూ. రండి.